బుల్లి స్వరాజ్కి తన ఫ్రెండే తన అమ్మమ్మ అనే నిజం తెలియడంతో రుద్రాణితో ఆడుకున్నాడు. నిజం తెలిసిపోవడం, అపర్ణాదేవికి నిజం చెప్పడం ఇదంతా ఉత్తిదే. చివరికి రుద్రాణిని బకరాను చేస్తాడు. ఈ క్రమంలోనే రుద్రాణి తీర్థంలో విషం కలిపేసింది. అది కావ్య, అప్పుల చేతుల్లో పడిపోవడం ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలని చూద్దాం. బుల్లి స్వరాజ్ కోసం అపర్ణాదేవి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అయితే సీతారామయ్య రూంలో రేవతి ముసుగు తీసి అందరితో మాట్లాడుతూ ఉంటుంది. అపర్ణాదేవి అటే వెళ్లబోవడంతో ఉత్కంఠ సాగుతుంది. ఈలోపు కవి, అప్పు, స్వప్న ముగ్గురు కూడా ఆ గదిలోకొస్తారు. రేవతిని ఈ ఇంటికి దగ్గర చేయడానికి సాయం చేస్తాం అని కావ్య, రాజులతో పాటు వాళ్లు కూడా మాటిస్తారు. ఈ క్రమంలోనే వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అపర్ణాదేవి వచ్చి అత్తయ్య అనడంతో ఇందిరాదేవి వణికిపోతుంది. వెంటనే అపర్ణకు అడ్డం వెళ్లిపోయి, అపర్ణ, నా మొహం ఎలా ఉంది, నా చెవిదిద్దులు ఎలా ఉన్నాయి అంటూ ప్రశ్నలు వేసి ఆపుతూ ఉంటుంది. ఇంతలో కావ్య, రాజ్ ఇద్దరూ రేవతికి ముసుగు కప్పుతారు. స్వప్న అడ్డం నిలబడుతుంది. రాధ ఇక్కడే ఉందా, రాధా రాధా అని పిలుస్తుంది. అప్పుడే అపర్ణాదేవి వెనుక నుంచి చూస్తూ కంగారులో తన పేరు రాధ అన్న విషయం మర్చిపోతుంది రేవతి. కావ్య రేవతి కాలు తొక్కి గుర్తు చేస్తుంది. రాధాగారు, మా అత్తగారు పిలుస్తున్నారు అంటుంది కావ్య వెర్రి నవ్వు నవ్వుతూ. వెంటనే రాజ్ కవర్ చేస్తూ, రాధా అని పిలిచావా అమ్మా, రావా అన్నట్లుగా వినిపించింది అనంటాడు. వెంటనే అప్పు, కవి, స్వప్న కూడా అవును, మాక్కూడా రావా అనే వినిపించింది అనంటారు. సర్లే కాని ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడున్నాడు రాధా అనంటుంది అపర్ణాదేవి. బయటెక్కడో ఆడుకుంటున్నట్లున్నాడండి అంటుంది రాధ చిన్న స్వరంతో. అండి ఏంటి, ఆంటీ అను అనంటుంది అపర్ణాదేవి. ఆంటీ ఎందుకులే అక్క, నేను నిన్ను ఎలాగో అక్క అంటున్నాను కాబట్టి అమ్మ అనే పిలువు బావుంటుంది అనంటాడు రాజ్. సర్లే ఏదో ఒకటి పిలవండి కాని స్వరాజ్ ఎక్కడా అంటుంది అపర్ణాదేవి కంగారుగా. స్వరాజ్ ఎక్కడున్నాడో మాకు బాగా తెలుసమ్మా, మేం వెళ్లి తీసుకొస్తాం పద కావ్య అని రాజ్ అక్కడి నుంచి వెళతాడు. సీన్ కట్ చేస్తే హాల్లో బుల్లి స్వరాజ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. అంతసేపు అదే హాల్లో వినాయక చవితి జరిపించడానికి పంతులతో సహా అక్కడే ఉండాలి. ఈ సీన్ కోసం కాసేపు పక్కకు వెళ్లమని ఉంటారు కాబోలు. కేవలం హాల్లో బుల్లి స్వరాజ్ సోఫాలో కూర్చొనుంటే మన రుద్రాణి అత్త అలా వాడి ముందు నడిచి వెళుతుంది ఫోన్ చూసుకుంటూ. మొదట స్వరాజ్ చిటిక వేసి రుద్రాణిని పిలుస్తాడు. రుద్రాణి చూసి చూడనట్లు, విని విననట్లుగా వెళ్ళిపోతుంది. మళ్లీ బుల్లి స్వరాజ్ చిటిక వేసి, హలో ఏంటాంటీ, చిటిక వేసినా వినబడ్డం లేదా అనంటాడు. ఏంట్రా చిటిక వేసి మరీ పిలుస్తున్నావు, ఓవరాక్షన్ చేస్తున్నావా అంటుంది రుద్రాణి గుర్రుగా. నేను ఓవరాక్షన్ చేయడం కాదు, మీరే నన్ను కేర్లెస్ చేస్తున్నారు అనంటాడు స్వరాజ్. ఏంటి కేర్లెస్ చేస్తున్నానా అంటుంది రుద్రాణి. మరి దీన్నేమంటారు, వెళ్ళి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురా అనంటాడు బుల్లి స్వరాజ్. ఆర్డర్స్ వేస్తున్నావేంట్రా, నేనేమైనా నీ పని మనిషిని అనుకుంటున్నావా, లేక నువ్వేమైనా మైసూరు మహారాజా అనుకుంటున్నావా బోడంకాయ్ అంటుంది రుద్రాణి కోపంగా. హలో, నేను మైసూరు మహారాజు కాకపోవచ్చు, కాని ఈ ఇంటికి వారసుని నేనే అంటాడు స్వరాజ్. బిత్తరపోతుంది రుద్రాణి. అంటే ఫ్రెండే వారసుడు అనుకుంటున్నావా అంటుంది వాడితో. అంటే ఏంటి, ఫ్రెండ్కి వారసుడికి నాకు తేడా తెలీదనుకుంటున్నావా అనంటాడు స్వరాజ్. వీడి ఇంత ఖచ్చితంగా అంటున్నాడంటే ఖచ్చితంగా వీడికి ఇంటికి సంబంధం ఉండే ఉంటుంది. వీడంతటే వీడే మంచి ఛాన్స్ ఇచ్చాడు, ఈ రోజు వీడెవడో కనిపెట్టేద్దాం అని ఫిక్స్ అవుతుంది రుద్రాణి. రుద్రాణి మాటలు విన్నాక నిజం తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఇద్దరూ షాక్ అవుతారు. ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్స్ పూర్తయిన తర్వాత, అంటే ఏంటి నీ ఉద్దేశం రుద్రాణి అంటుంది అపర్ణాదేవి. వీడి మాట ప్రకారం వారసుడు అంటే మీ రాజ్ వాళ్లకో, మా రాహుల్ వాళ్లకో, లేక ఈ కళ్యాణ్ వాళ్లకో పుట్టిన వాళ్లే వారసులవుతారు. అలా కాకుండా వీడు వారసుడయ్యే అవకాశం ఒకే ఒక్కటుంది. వీడు నువ్వు వద్దనుకున్న రేవతి కొడుకు కావచ్చు అని నా అనుమానం. వీడు రేవతి కొడుకు, ఆ ముసుగులో వచ్చింది రేవతి అయ్యుండొచ్చని నా నమ్మకం. ఇప్పుడే నిరూపిస్తాను అంటూ రేవతి దగ్గరికెళ్తుంది రుద్రాణి. వెంటనే అపర్ణాదేవి రుద్రాణితో, ఆగు, ఆ ముసుగు తీసి ఇంటికొచ్చిన అతిథిని అవమానించొద్దు రుద్రాణి అని ఆపుతుంది. వెంటనే స్వరాజ్ దగ్గరికెళ్లి అపర్ణాదేవి, నువ్వు ఇంటికి వారసుడు అన్నావా అని అంటుంది. అవును అన్నాను, నువ్వు ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎవరిది అంటే నీదే అనుకో అన్నావు కదా, మరి ఇల్లు నాదైనప్పుడు నేను ఇంటికి వారసునే అవుతాను కదా అనంటాడు స్వరాజ్. అంతా దట్టా ఐ థింక్ వాటు అన్నట్లుగా ఊపిరి పీల్చుకుంటారు. అంటే నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావా అని అంటుంది అపర్ణ. అవును అంటాడు స్వరాజ్. దాంతో రుద్రాణి బకరాలా చూస్తుంది. వెంటనే అపర్ణాదేవి రుద్రాణితో రేవతి అలియాస్ రాధకు సారీ చెప్పిస్తుంది. తర్వాత స్వరాజ్, అవును నేనలా అనడం తప్పా ఫ్రెండు అని అంటాడు అపర్ణాదేవితో కావాలనే. తప్పేం కాదు, ఇక నుంచి అంతా వినండి, వీడే మన వారసుడు, ఇప్పుడు ఓకేనా, హ్యాపీనా అనంటుంది అపర్ణాదేవి. వెంటనే స్వరాజ్, ఏంటి హ్యాపీ, ఆ ఆంటీ నాకు జ్యూస్ ఇవ్వడం లేదు అనంటాడు రుద్రాణిని చూపిస్తూ.
ఏంటి ఇచ్చేది? ఈ ఇంట్లో ప్రతివాడు వారసుడే, ఒక్క నా కొడుకు తప్ప. చి, వెధవ బతుకు అని అక్కడి నుంచి పైకెళ్ళిపోతుంది రుద్రాణి. చూసావా ఫ్రెండు, జ్యూస్ అడిగితే ఎలా వెళ్ళిపోయిందో అని అంటాడు స్వరాజ్. అప్పుడే రాజ్, రై నీకు జ్యూస్ కావలిస్తే నేనిస్తాను కానీ నాతో రారా అని బయటికి లాక్కెళ్తాడు. కనకం అనుమానం వచ్చి వెనకే వెళుతుంది. కావ్య కూడా స్వరాజ్ రాజులతో వెళుతుంది. బుల్లి స్వరాజ్ని మన రాజ్, రై నాకు కూడా నోటి దూరుంది కానీ మరీ నీ అంత కాదురా, ఏం చేస్తున్నావురా అంటూ తిడతాడు. నేనేం చేశాను మావయ్య, నువ్వు చెప్పినట్లే వింటున్నాగా అని అంటాడు స్వరాజ్. రే నీకు దండం పెడతాన్రా, మీ అమ్మని మా అమ్మని కలిపే వరకు దయచేసి నేను చెప్పినట్లు వినరా అని అంటాడు రాజ్. అది విని కనకం షాక్ అవుతుంది. పొరపాటున ఆ ముసుగులో వచ్చింది రేవతి అక్క అని తెలిసింది అనుకో, కొంపలు అంటుకుంటాయిరా అని అంటాడు రాజ్. చాటుగా ఉన్న కనకాన్ని చూసి షాక్ అయిపోతాడు. రేవతీనా అంటూ కనకం దగ్గరకు వచ్చేస్తుంది. ఏంటి ఆ ముసుగులో ఉన్నది రేవతీనా? అంటే ఈ బాబు రేవతి కొడుకా? ఇలా ఎందుకు చేశారు అంటూ అరుస్తుంది కనకం. ఎంతకీ డ్రమ్ములా ఉన్న ఈ ఆంటీ ఎవరు అని అంటాడు బుల్లి స్వరాజ్. స్వరాజ్ మాటలకు బిత్తరపోతుంది కనకం. కావ్య, రాజ్ నవ్వు ఆపుకుంటారు. ఇంతకీ నువ్వు నాకేమవుతావు అని అంటాడు బుల్లి స్వరాజ్ కనకాన్ని. నానమ్మ అవుతాన్రా అంటుంది కనకం. నో, నువ్వు మంచిగా టెడ్డీ బేర్లా ఉన్నావు, డార్లింగ్ అని పిలుస్తాను అని అంటాడు స్వరాజ్. వెంటనే కనకం ఐస్ అయిపోతుంది. రేయ్ జాగ్రత్తగా ఉండ్రా అని రాజ్ స్వరాజ్తో అంటే, చెప్పావుగా మీరు బయలుదేరండి, నేను నా డార్లింగ్ మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అంటాడు బుల్లి స్వరాజ్. నీకు చాలా ఉందిరో అనుకుంటూ రాజ్, కావ్య వెళ్ళిపోతారు. వెంటనే కనకం స్వరాజ్తో, ఎందుకురా ఆ రుద్రాణితో అలా ఆడుకున్నావు అని అంటుంది అనుమానంగా. నాకు ఆమంటే ఇష్టం లేదు అని అంటాడు స్వరాజ్. నాక్కూడా నా కూతురిని చాలా బాధ పెట్టింది అని అంటుంది కనకం కావ్యని చూపిస్తూ. మా అమ్మను మోసం చేసింది అని అంటాడు స్వరాజ్. సరే అయితే కలిసి పగ తీర్చుకుందాం అని కనకం, బుల్లి స్వరాజ్ ఏకమైపోతారు. లోపలికి నడుస్తారు. అయితే రుద్రాణి తీర్థంలో అప్పటికే విషం పౌడర్ కలిపేసి సమ్మగా లేచి నిలబడి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనకే స్వరాజ్, కనకం ఉంటారు. చూసేశారా అని రుద్రాణి కంగారు పడుతుంది. ఈలోపు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక కమింగ్ అప్ లో అదే తీర్థం కావ్య చేతుల్లో పడడం చూపించారు పూజ తరువాత. పదే పదే వినాయకుడిని చూపించారు ప్రోమోలో. మరి వినాయకుడు కాపాడతాడేమో? మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.